దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథముల వాక్యమును చదివి ధ్యానిద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యతలు గలవాడువును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడువునై ఉండి వారిని విసర్జింపలేదు. ఒకరోజున శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చి, ఈమె వ్యభిచారం చేత పట్టుబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ఆయనను అడిగారు. ఆయన, మీలో ఏ పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి అని చెప్పారు. ఆయన వంగి నేల మీద వ్రాయిచున్నప్పుడు వారు ఆ మాట విని పెద్దలను మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు. అక్కడ యేసు ఒక్కడే మిగిలిపోయారు. యేసు ఆమెను చూచి, వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, లేదు ప్రభు అని చెప్పెను. నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పెను. ప్రస్తుత సమాజంలో ఎదుటివారి మీద తప్పును నెట్టి వారు మంచివాళ్ళుగా చలామణి అవుతున్నారు, కానీ వారి స్థితి గమనించటం లేదు. అయితే మనం ఆరాధించే దేవుడు మనల్ని ప్రేమించి క్షమించి దీవించే ప్రభు గనుక నీవే స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే నిన్ను క్షమించి చేర్చుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపతో మమ్మను మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి నూతన దినమును మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించును గాక.